అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ పెసర సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలు. బొప్పాయి నారు పెంపకం, సాగులో మెలకువలు. వెన్నామి రొయ్యల్లో వ్యాపిస్తున్న తెల్లరెట్ట వ్యాధి, నివారణ చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే స్వల్పకాలిక పంట పెసర. 70 రోజుల్లో చేతికొచ్చే పెసరను మెట్ట పంటగానే కాక మాగాణుల్లో వరి సాగు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో వరికి ముందుగా సాగు చేసే అవకాశం ఉంది. కాలం కలిసి వస్తే పంట తీసుకోవచ్చు, లేదంటే పచ్చిరొట్టగా పడదున్నవచ్చు. ఖరీఫ్ పంటగా పెసర సాగు చేసేందుకు జూన్ జూలై మాసాలు అనుకూలం. సాగుకు ఉపక్రమించే రైతులు ప్రాంతానికి తగ్గ రకాలను ఎంచుకొని మేలైన యాజమాన్యం పాటించినట్లయితే ఖరీఫ్ పెసర నుంచి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సాగు కనువైన పెసర రకాలు, సాగు మెలకువల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. వర్షాధారంగా సాగు చేసినటువంటి ఈ తేలికపాటి నేలలు ఎక్కడైతే ఉన్నాయో ఆ తేలికపాటి నేలల్లో మనం ఖరీఫ్లోనే అంటే తొలకరలోనే ఈ పెసర పంటని మనం చక్కగా సాగు చేసుకోవచ్చు అనమాట. దానికి గాను ఎటువంటి చౌడు లేకున్నటువంటి నేలలు, వాటితో పాటుగా మురుగునీరు పోయే అవకాశం ఉన్నటువంటి బరువైన నేలల్లో కూడా ఈ పెసర పంటని మనం సాగు చేసుకోవచ్చు అనమాట. 3 నుంచి 4 దుక్కులనే మనం చక్కగా చేసుకొని దాంట్లో చివరి దుక్కులో మనం ఒక 2 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును మనం వేసుకొని మనం విత్తనాన్ని జల్లుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. రకాల విషయంలో కూడా రైతు సోదరులు కొద్దిగా జాగ్రత్త వహించాలి. వాటిని మనం గమనించినట్టయితే ఈ ఎల్జీజీ 630 అనే రకం, ఇది మనకి 65 నుంచి 70 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంటుంది. ఎకరాకి 6 నుంచి 7 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. పల్లాకు తెగులను కూడా మనం తట్టుకుని ఉంటుంది. అలాగే గింజ అనేది మనకి మెరిసే స్వభావం ఉంటుంది. అలాగే ఎల్జీజీ 607 అనే రకం కూడా ఇది మనకి 65 నుంచి 70 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంటుంది. 6 నుంచి 7 క్వింటాలు దిగుబడిని ఇస్తూ పల్లాకు తెగులను కూడా తట్టుకుంటుంది. అలాగే ఒకేసారి కూడా ఇది మనకి కోతకు వచ్చే రకాలు కాబట్టి ఇటువంటి రకాలు మనం సాగు చేసుకున్నట్టయితే రైతు సోదరులు మంచిగా దిగుబడి సాధించవచ్చు. రైతుల ఆదరణ పొందినటువంటి రకము IPM 2-14 అనే రకం, ఇది 65 రోజుల్లో మనకి పంట చేతికొచ్చేస్తుంది. వీటితో పాటు 4 నుంచి 6 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ నిటారుగా పెరిగి కాయలన్నీ కూడా గుత్తులుగా వచ్చి ఒకేసారి కోతకు వస్తుంది. ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకొని పెరిగే రకం కాబట్టి వీటిల్లో ఏదో ఒక రకాన్ని రైతు సోదరులు మనం ఎంచుకొని మన ఖరీఫ్లో మనం సాగు చేసుకున్నట్టయితే పెసర రకంలో మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. విత్తన మోతాదు విషయం మనం గమనించినట్టయితే ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది మనకు అవసరం అవుతుంది. ఈ 7 నుంచి 8 కిలోల విత్తనాన్ని ఈ థైరామ్ కానీ క్యాప్టాన్తో కానీ ఏదైనా ఒక దాన్ని పొడి మందుని 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల వరకు కూడా మనం పట్టించి మనం విత్తన చేసుకొని మనం విత్తుకోవాలి. వీటితో పాటుగానే రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం తగ్గించాలంటే ఇమిడాక్లోపిడ్ అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి మనం పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ చీడపీడల సమస్య కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట.
పెసర్లు అయితే 7 నుంచి 8 కిలోల వరకు కూడా విత్తనాన్ని తీసుకొని దాన్ని మనం వెదజల్లొచ్చు. అలాగే వరుసకి 30 సెంటీమీటర్లు, అలాగే వరుసలో మొక్కి 10 సెంటీమీటర్లు వచ్చినట్టు మనం విత్తుకున్నట్టయితే గాలి వెలుతురు అన్ని వైపుల నుంచి బాగా తగిలి దిగుబడిలో కూడా మంచిగా వచ్చి మనకి మంచి నికరాదాయం పొందవచ్చు అనమాట. అలాగే ఈ కలుపు నివారణ యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనం ఆ విత్తనాన్ని విత్తిన వెంబటే ఈ పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి ఈ ఎకరా పొలం అంతా కూడా సమానంగా తడిచేటట్టు మనం పిచికారీ చేసుకున్నట్టయితే 20 నుంచి 20 రోజుల పాటు వరకు కూడా ఎటువంటి ఈ గడ్డి జాతి మొక్కలు కానీ లేదనుకుంటే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. వీటితో పాటుగా 20 నుంచి 25 రోజుల లోపు మనకి ఏమైనా ఎక్కువగా ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు వచ్చినట్టయితే ప్రొపాక్విజాపాప్ అనే మందుని మనం ఒక 250 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా మనం సమర్థవంతంగా ఈ గడ్డి జాతి మొక్కల్ని మనం అరికట్టవచ్చు. అలాగే ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చేటప్పుడు ఇమాజిత్ పైర్ అనే మందుని ఒక 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ 2 రకాల మొక్కల్ని కూడా అంటే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే ఎరువుల యాజమాన్యం మనం గమనించినప్పుడు ఈ పెసరకి 8 కిలోల నత్రజని అలాగే 20 కిలోల భాస్వరాన్ని మనం ఇచ్చే ఎరువులు మనం అందించినట్టయితే సరిపోతుంది. మనకి నీటి యాజమాన్యం మనం గమనించినప్పుడు ఖరీఫ్ పంటలో మనము పెసర వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ నీరు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అడపాదడప మనకు వర్షాలు పడతాయి కాబట్టి ఆ పడినటువంటి వర్షపాతంతోనే ఈ పెసర పంట అనేది మనం సాగు చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ వీటిలో మెయిన్గా విత్తనం వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల లోపే ఈ చిత్త పురుగులు అంటాం, వాటిని పెంకు పురుగులు అంటారు. మొక్క అనేది 2 ఆకుల దశలో వచ్చినప్పుడే ఆ మొక్క మీద ఆశించి ఆకుల్ని రంధ్రాలు చేసేస్తూ ఉంటుంది అనమాట. అలా రంధ్రాలు చేసినటువంటి ఆ చిత్త పురుగుల్ని మనం నివారించాలంటే ఎస్పేట్ అనే మందుని 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ చిత్త పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే ఈ తెల్లదోమ పేనుబంక అనేది ఎక్కువగా మొక్కల ఆకుల అడుగు భాగం నుంచి అలాగే ఏవైతే కొత్తగా ఈ చిగుళ్ళు వస్తూ ఉంటాయో అక్కడ ఆశించి వాటి నుంచి రసాన్ని పీల్చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది గిడసబారిపోయి ఎత్తు పెరగకుండా ఈ పచ్చ రంగులో నుంచి పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. వాటిని మనం నివారించాలంటే ఎస్టామిప్రిడ్ అనే మందుని ఒక 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనం నివారించుకోవచ్చు. వాటితో పాటుగానే ఈ థయామిథాక్సమ్ అనే మందుని కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ తెల్లదోమని అలాగే పేను బంకను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వీటితో పాటు ఎస్ఫేట్ అనే మందుని కూడా మనం 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఇది మనకి బ్రాడ్ స్పెక్ట్రం కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు కూడా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ మారుకా మచ్చల పురుగు అనేది కూడా మొక్క ఎప్పుడైతే పూత దశకు చేరుకుంటుందో పూత సమయంలో ఈ లేత ఆకుల్ని పూతని అలాగే కాయల్ని గూడు కట్టేసి అందు లోపల ఉంటూ ఈ పత్రహరితాన్ని అంతటిని కూడా గోకి తినేస్తూ ఉంటుంది. దాంతోపాటు కాయ వచ్చేటప్పుడు ఏం చేస్తుందనంటే కాయ లోపల రంధ్రాన్ని చేసుకొని ఆ లోపల ఉన్నటువంటి గింజల్ని కూడా తినేసి పంటకు విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తుంది అనమాట. ఈ మారుకా మచ్చల పురుగుని కనుక మనం గమనించినట్టయితే మనకి ఏదైతే తొలి దశలో మనకి పూత స్టార్ట్ అవుతున్న టైంలోనే 5% వేప గింజల కషాయాన్ని కావచ్చు లేదా వేప నూనెను కావచ్చు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లి రెక్కల పురుగులు అనేవి మనకి మొక్క మీద ఆశించి పంటను గుడ్లు పెట్టకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే వీటి తాలూకు ఉధృతి అనేది పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమామెక్టిన్ బెంజేట్ అనే మందును కూడా మనం ఒక 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మారుకా మచ్చల పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినప్పటికీ ఈ బూడిద తెగులు అనేది ఎక్కువగా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆకులు అనేది తెల్లగా మారిపోవడం, కిరంజన్ సమయక్రియ అనేది తగ్గిపోతుంటుంది. దాంతోపాటుగా ఏవైతే ఈ కాయలు ఉంటాయో ఆ కాయల్లో గింజలు అనేవి కూడా ఏర్పడకపోవడం మనం గమనించవచ్చు అనమాట. అందుకని ఇన్ని నష్టాలు ఉండటం వలన బూడిద తెగుల్ని మనం గమనించినప్పుడే పొలంలో ఈ హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయొచ్చు. లేదా ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ బూడిద తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. రైతు సోదరులందరూ కూడా ఈ ఖరీఫ్లో అంటే తొలకరిలో మనం పెసర పంటను వేసినప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ చర్యలన్నీ కూడా చేపట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎగుమతి అవకాశాలతో రైతులకు కాసులు కురిపించాల్సిన వెన్నామి రొయ్యల పెంపకం గత కొంతకాలంగా నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. సాగు బాగుంటే ఎంతటి లాభాలను అందిస్తుందో సాగులో శాస్త్రీయత లోపిస్తే మాత్రం అంతగా దెబ్బతీస్తుంది. రొయ్యల్లో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటుంది.
గత 2-3 ఏళ్లుగా రొయ్యల్లో తెల్లరెట్ట వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందడాన్ని గమనిస్తున్నారు. అసలు ఏ కారణాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది, నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులేవి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మనకి ఎక్కువగా ఇప్పుడు ఈ వెన్నమై రొయ్యలను ఎక్కువగా పెంచుతున్నాం. ఈ రొయ్యల చెరువులు ఏంటంటే మనం ఎక్కువగా గమనించింది గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ తెల్లరెట్ట వ్యాధి, వైట్ గట్ సిండ్రోమ్ అంటాం, ఇది ఎక్కువగా గమనించడం జరిగింది. ఇది ఎక్కువగా ఏంటంటే 35 రోజులు దాటిన నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ తెల్లరెట్ట వ్యాధి వచ్చినప్పుడు చాలా వరకు మనకు మేనేజ్మెంట్ మేతలు తినడం తగ్గిపోవడం, దానివల్ల దానికి ఏ విధమైన మందు ఇచ్చినా సరే రాకపోవడం వల్ల చాలా వరకు నష్టాలు రావడం జరుగుతుంది. ఈ తెల్లరెట్ట వ్యాధి ఇది అసలు చూసుకున్నట్లయితే మనకి ఎందుకు వస్తుంది అని కానీ గమనించినట్లయితే ఈ తెల్లరెట్ట వ్యాధి మనకి 3 రకాల కారణాలు ఉన్నాయి. దానికి ఒకటని ఖచ్చితంగా చెప్పలేం. ఒకటి ఏంటంటే మనకి నీటి యాజమాన్యం సక్రమంగా పాటించక, నీటి యొక్క అడుగు భాగం ఎక్కువగా అమ్మోనియా ఇటువంటి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, బాటమ్ మనం సక్రమంగా యాజమాన్యం చేయకపోవడం వల్ల ఒకటి ఈ గట్లో అన్నీ కూడా ఈ డైజెషన్ ప్రాబ్లం వచ్చి దానివల్ల ఈ తెల్ల రెట్లు అనేవి రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇంకోటి ఈ నీటిలో ఉండే ఈ విబ్రియో పారాహెమరేటిక్ బ్యాక్టీరియా కానీ ఎక్కువగా ఉన్నట్లయితే దానివల్ల కూడా ఈ తెల్లరెట్టు వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే మనం చాలా వరకు గమనించింది తక్కువ ఆక్సిజన్ ఉన్న నీటిలో ఎక్కువ కాలం రొయ్యగానే పెరుగుతుంది. అటువంటి చెరువుల్లో ఎక్కువగా దీన్ని గమనించడం. అంటే అర్థం ఏంటంటే మనకి ఆక్సిజన్ అనేది 5 ppm మించి ఉండాలి. కానీ చాలా చెరువులు ఏంటంటే 5 ppm మొత్తం మీద యాజమాన్యం చేయలేకపోతున్నారు. అది 4-3 ppm కంటే తక్కువ నీటిలోనే ఎక్కువగా ఈ రొయ్య అనేది పెరగడం జరుగుతుంది. అటువంటి దాంట్లో ఏంటంటే ఈ కండలాన్ని కూడా తెల్లగా అయిపోవడం, లేదంటే ఈ వైట్ గట్టు సిండ్రోమ్ మీద రావడం అనేది ఎక్కువగా గమనించండి. దీనికి కూడా ఏంటంటే మనం ఎక్కువ అయిపోయిన తర్వాత గమనిస్తే మనం దీన్ని ఏం చేయలేం. మనం ప్రతిరోజు మనం చెక్ ట్రైల్ చూస్తుంటాం, మేతను గమనిస్తుంటాం. ఏమాత్రం మనకి 1-2 స్ట్రాండ్స్ తెల్లగా గమనించినట్లయితే అప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. ఆ టైంలో ఏం చేయాలంటే ఒకసారి ఏదైనా గమనించినట్లయితే మనం గట్లో ప్రోబయోటిక్ ఇవ్వకపోతే గట్లో ప్రోబయోటిక్ ఇవ్వడం, ఒకవేళ ప్రోబయోటిక్ ఇస్తున్నట్లయితే దాన్ని మనం 5 గ్రాములు కేజీకి కానీ ఇస్తున్నట్లే దానికి డబల్ డోసు అంటే 10 గ్రాములు కేజీకి ప్రతి మేతలో కూడా ఇచ్చినట్లయితే చాలా వరకు దీన్ని తగ్గించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు మనకి వెల్లుల్లి రసాన్ని తీసుకొని దాన్ని 5 ml కేజీ మేతకు కానీ కలిపి ఒక మేతలా కానీ పెట్టినట్లయితే చాలా వరకు దీన్ని తగ్గించవచ్చు. ఇది మనకేంటంటే దీనికే మనకి ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. ఈ ఆర్గానిక్ యాసిడ్స్ కలిగిన మందులు, ఈ మందులన్నీ కూడా మనకి చాలా వరకు వైట్ గట్టిని తగ్గించడానికి అని చెప్పి మన మార్కెట్లో దొరుకుతుంటాయి. ఆ మందులు కూడా ఏంటంటే మనం ఇనీషియల్గా మనం ఒకసారి చూసి ఈ ప్రోబయోటిక్తో పాటు దాన్ని కూడా వాడినట్లయితే చాలా వరకు మనకు కొన్ని మందులు అనేవి అన్నీ కూడా మనకి సమర్థంగా పడుతాయి. ఈ విధమైన చర్యలు తీసుకుంటే మనం ఈ తెల్లరెట్ట వ్యాధి వల్ల మనం నష్టాలు రాకుండా చూసుకోవచ్చు. మార్కెట్ అవకాశాలు మెండుగా ఉండి ఏటికేటికి సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటున్న పండ్ల తోట బొప్పాయి. ఒకప్పుడు పెరటికే పరిమితమైన ఈ పంట అధిక దిగుబడిని, ఆకర్షణీయమైన పండ్లనిచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాక తోటలుగా సాగు విస్తీర్ణం పెంచుకుంటోంది. ఒకసారి నాటాక 2 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఫలసాయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో చాలామంది రైతులు 1.5 ఏళ్ల వరకే తోటల సాగును పరిమితం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వైరస్ తెగుళ్లు. ఈ వైరస్ తెగుళ్లు తోట దరి చేరకుండా నారు పెంపకం మొదలు సాగు ప్రతి దశలోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరణలో పెట్టాలి. బొప్పాయి నుంచి అధిక దిగుబడులు పొందాలంటే సాగులో పాటించాల్సిన ఆ యాజమాన్య పద్ధతులను ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలు బొప్పాయి సాగుకు అనుకూలం. ఇతర పండ్లతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. విటమిన్లు పుష్కలంగా లభ్యం కావటం, ఆరోగ్యానికి మేలు చేసే వివిధ ఔషధ గుణాలు బొప్పాయిలో మెండుగా ఉండటం వల్ల నానాటికి వినియోగం పెరుగుతోంది. బొప్పాయి ఉష్ణమండలపు పంట. 32 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య మొక్కలు బాగా పెరుగుతాయి. నీరు నిలువని ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్లభూములు సాగుకు అనుకూలంగా ఉంటాయి. మురుగునీటి సౌకర్యం ఉండాలి. నీటి వసతి ఉంటే బొప్పాయిని సంవత్సరం పొడవునా నాటుకోవచ్చు. ఉదజని సూచిక 6.5 నుంచి 7 మధ్య ఉన్న నేలలు అనువుగా ఉంటాయి. బొప్పాయి సాగులో ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన రకం థైవాన్ రెడ్ లేడీ,
786. ఈ రకంతో పాటు వాషింగ్టన్, సోలో, కోయంబత్తూర్ 1, కోయంబత్తూర్ 2, పూసా డెలీషియస్, పూసా మ్యాజెస్టిక్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. బొప్పాయిని విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఎకరాకు 20 గ్రాముల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే రసం పీల్చు పురుగులను కొంతవరకు అరికట్టవచ్చు. ఈ విత్తనాలను ప్లాస్టిక్ సంచులలో విత్తుకుని నారు మొక్కలను పెంచుకోవాలి. విత్తన సంచులను షేడ్ నెట్ల క్రింద ఉంచినట్లయితే అననుకూల వాతావరణ పరిస్థితులు, రసం పీల్చు పురుగుల దాడి నుంచి నారు మొక్కలను కాపాడవచ్చు. 15 రోజుల దశలో లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు సోకకుండా నారు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. 40 రోజుల వయస్సు గల నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటుకునేందుకు అనువుగా ఉంటాయి. ప్రధాన పొలాన్ని 2-3 సార్లు 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు దుక్కులు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల భూమిలోని చీడపీడల కోసస్థ దశలు నాశనమవుతాయి. మొక్కల మధ్య ఎటు చూసినా 1.8 మీటర్లు ఎడం ఉండేలా గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందుగా 40 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీయాలి. నాటే సమయంలో గుంత పై మట్టికి 20 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాముల అజోస్పైరిల్లం, 20 గ్రాముల ఫాస్ఫో బ్యాక్టీరియా కలిపి గుంతను నింపుకోవాలి. 40 నుంచి 60 రోజుల వయస్సు, 15 సెంటీమీటర్ల ఎత్తున్న నారు మొక్కలను సాయంత్రం పూట చల్లని సమయాల్లో నాటుకోవాలి. సంవత్సరానికి ఒక్కో మొక్కకు 10 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి, 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను 6 సమభాగాలుగా చేసుకుని ప్రతి 2 నెలలకు ఒక దఫాగా అందించాలి. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఎరువులను అందించే విధానంలో ప్రతి మొక్కకు నాటే సమయంలో 20 గ్రాముల యూరియా, 20 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, నాటిన 5 నుంచి 8 వారాల మధ్య 30 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 9 నుంచి 12 వారాల మధ్య 40 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 13 నుంచి 16 వారాల మధ్య 50 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 17 వారాల నుంచి ఆ పైన ఒక్కో మొక్కకు ప్రతి నెల 50 గ్రాముల యూరియా, 90 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. భాస్వరపు ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 2 నెలలకు ఒకసారి 260 గ్రాముల చొప్పున మొక్క మొదళ్లలో వేసుకోవాలి. తేలికపాటి నేలల్లో సూక్ష్మధాతు లోపాలు తలెత్తే అవకాశం ఉంది. వీటి నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 1 గ్రాము బోరాక్స్ కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. డ్రిప్ పద్ధతిలో నీటిని అందించటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. చిన్న మొక్కలకైతే 2 రోజులకొకసారి 8 లీటర్ల నీటిని, పెద్ద మొక్కకు వేసవిలో ప్రతిరోజు 25 లీటర్ల నీరు అందేలా ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీటి తడులను అందివ్వాలి. రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్లు బొప్పాయికి ప్రధాన శత్రువులు. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక, తామర పురుగుల ద్వారా మొజాయిక్, రింగ్ స్పాట్ వైరస్, ఆకుముడత ఆశించి దిగుబడులను తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి నివారణకు జిగురు పూసిన పసుపు, నీలం రంగు ఎరలను ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చు పురుగులు వాటికి అంటుకొని చనిపోతాయి. తొలి దశలో లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కలిపి మొక్కంతా తడిచేలా పిచికారీ చేయాలి. బొప్పాయి నాణ్యతను ప్రభావితం చేసే చీడల్లో పండు ఈగ ప్రధానమైనది. వీటి నివారణకు మిథైల్ యూజినాల్ ఎరలను తోటల్లో ఏర్పాటు చేసుకోవాలి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల
మలాథియాన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. బొప్పాయి 6వ మాసం నుంచి పూత పూయటం ప్రారంభిస్తాయి. 9వ నెల నుంచి మొదటి కోత తీసుకోవచ్చు. అప్పట్నుంచి ప్రతి నెల కోతలు తీసుకోవచ్చు. బొప్పాయిని ఏ దశలో కోత చేస్తున్నాం అనేది మనం ఎంచుకున్న రకం, పంపే మార్కెట్ల దూరం పైన ఆధారపడి ఉంటుంది. లోకల్ మార్కెట్లకే కాక ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టుగా పంట దిగుబడులు తీస్తున్నారు అభ్యుదయ రైతులు కొందరు. పంపే మార్కెట్ ఏదైనా కోతల సమయంలో కొన్ని మెళకువలు తప్పనిసరి. పూర్తిగా చెట్లపైనే కాయలు పండనీయకూడదు. దూరపు మార్కెట్లకు పంపేటప్పుడు కాయలపై ఆకుపచ్చ రంగు నుంచి 1-2 పసుపు చారలు రాగానే కాయలు కోసుకోవాలి. అదే దగ్గరి మార్కెట్లకు పంపేటప్పుడు కొంచెం మాగిన కాయలను కోసినా సరిపోతుంది. కాయలను కోసిన తర్వాత ఒక్కో కాయకు విడివిడిగా న్యూస్ పేపర్ను చుట్టాలి. రవాణా సమయంలో కూడా వాహనాల అడుగు భాగం మరియు ప్రక్కల వరిగడ్డిని పరుచుకోవాలి. దీనివల్ల కాయలు రవాణా సమయంలో పాడవకుండా నాణ్యంగా ఉంటాయి. బొప్పాయి తోటలను వైరస్ తెగుళ్ల నుంచి కాపాడుకోగలిగితే ఎకరాకు సంవత్సరానికి 100 టన్నుల చొప్పున 2 ఏళ్ల పాటు ఫలసాయం తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రైతు మహోత్సవం పేరిట వ్యవసాయ శాఖ సదస్సు ఏర్పాటు చేసింది. అధునాతన వ్యవసాయ యంత్రాల ప్రదర్శనతో పాటు సహజ వ్యవసాయంలో రైతులు పాటించాల్సిన మెలకువలపై అవగాహన కల్పించేందుకు జూన్ 6, 7, 8 తేదీల్లో 3 రోజుల పాటు ఘనంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్, నిజామాబాద్లలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమం ప్రస్తుతం హుస్నాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వ్యవసాయ కంపెనీల ప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు ఏ విధంగా మక్క కానీ, వరి సీడ్ కానీ దీని గురించి తెలియడానికి రైతు సదస్సు పెట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్క రైతు ఈ ప్రతి స్టాల్ను చూసుకుంటూ రైతుకు నాణ్యమైన విత్తనాలు కూడా కొనుగోలు చేసి తీసుకుంటాను. ఖరీఫ్ కంటే ముందు ఈ విత్తనాలు, రైతు వాడే పరికరాలు మొత్తం చూపించడం శుభపరిణామం. ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రైతు అవగాహన బాగా ఉంది, కానీ వీటి మీద సబ్సిడీ ఇస్తే కొంచెం రైతులు ముందుకు వచ్చి తీసుకుంటారని మేము కోరుతున్నాం. అనేక రకాలైనటువంటి అధునాతనమైనటువంటి పరికరాలను ఇక్కడ చూడడం జరిగింది. సో ఇక్కడ రైతులు ఉపయోగించేటువంటి అంటే రైతు శ్రమను తగ్గించి ఎక్కువ పెట్టుబడి తీసుకొచ్చేటువంటి యంత్రాంగం, తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ సాగు చేయడానికి ఉపయోగపడేటువంటి ఇవన్నీ వివిధ రకాలైనటువంటి పరికరాలను చూడడం జరిగింది. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దాదాపు 140 స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎగ్జిబిటర్సే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా గిడ్డంగులు అయితేంది, ట్రాక్టర్స్ వాళ్ళు కూడా సాంకేతికతను ప్రదర్శిస్తూ వాళ్ళు, తర్వాత ఆయిల్ ఫెడ్ నుంచి వాళ్ళు అన్నీ కూడా యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, సెరికల్చర్, వాట్నాట్ అందరూ కూడా ఇక్కడ ఇవాళ ఎగ్జిబిటర్స్ వచ్చిండ్రు. ప్రభుత్వం తరఫు నుంచి కూడా అందరూ అధికారులు వచ్చిండ్రు. చాలా గొప్పగా ఏర్పాటు చేసిండ్రు. రైతు మహోత్సవంలో దాదాపు 134 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు, పలు రకాల వంగడాలు, విత్తనాలు ప్రదర్శించారు. సదస్సు ఏర్పాటుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రైతు మహోత్సవంలో 134 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. నూతన వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రియ సాగు, ఎరువుల వినియోగము ఇలాంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ రైతు మహోత్సవం ఎంతగానో ఉపయోగపడనుంది. అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్, ఈటీవీ న్యూస్, హుస్నాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.